2019 మార్చి 15 శుక్రవారం రోజున సూర్యోదయం ఉదయం 6:30 సూర్యాస్తమయం సాయంత్రం 6:26 ఈరోజు సూర్యరాశి మీనం ఇంకా చంద్రరాశి మిథునం. ఈరోజు తిథి నవమి ముగింపు రాత్రి 1:41 వరకు. అలాగే ఈరోజు నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ముగింపు మరుసటి రోజు ఉదయం 3:44 వరకు. ఈరోజు వచ్చినటువంటి ఆరుద్ర నక్షత్రము శివ పూజకు ఎంతో అనుకూలమైన రోజు. అందుకే ఈ రోజున పరమశివునికి అభిషేకం చేయించడం చాలా మంచిది. ఎటువంటి దోషము లేనటువంటి అభిజిత్ ముహూర్తం ఈరోజు మధ్యాహ్నం 12:04 నుండి మధ్యాహ్నం 12:52 వరకు. ఈరోజు అమృతకాలం సాయంత్రం 6:17 నుండి రాత్రి 7:49 వరకు. ఈరోజు రాహుకాలం ఉదయం 11:10 నుండి మధ్యాహ్నం 12:27 వరకు. ఈరోజు యమగండం మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4:17 వరకు. ఈరోజు వర్జం మధ్యాహ్నం 12:46 నుండి మధ్యాహ్నం 2:18 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 9:22 నుండి ఉదయం 10:03 వరకు. తిరిగి మధ్యాహ్నం 12:47 నుండి మధ్యాహ్నం 1:28 వరకు. ఈరోజు వివిధ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉన్నాయో చూద్దాం. ముందుగా మేషరాశి వారు ఈరోజు ఏదో విషయానికి సంబంధించి ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. ఏ పని చేస్తున్నా కానీ వీరి ఆలోచనలు ఆ ఒక్క విషయం పైననే ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా అనవసరమైనటువంటి ఖర్చులనే ఈరోజు మీరు ఎక్కువగా చేస్తారు. అలాగే ఈరోజు మీరు చేసేటువంటి ఖర్చులలో ఎక్కువ వరకు కూడా మీకోసం కాకుండా వేరొకరి కోసమే అయ్యి ఉంటాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. కానీ పెద్దగా ఆశించే ప్రయత్నం మాత్రం చేయకండి. మీ ఉద్యోగపరంగా కొంచెం పురోగతిని ఈరోజు మీరు చూస్తారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారాన్ని ఈరోజు మీరు తీసుకోవలసి ఉంటుంది. అలాగే ఈరోజు మీరు ఏ అడుగు వేస్తున్నా కానీ, ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా ఏ కొత్త ప్రయత్నం చేస్తున్నా కానీ దానికి సంబంధించి 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ఇంతకుముందు కన్నా ప్రతి విషయంలో కూడా వారి యొక్క ప్రోత్సాహం సహకారం మీకుంటుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు అనవసరమైనటువంటి విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. అలాగే అంత అవసరం లేనటువంటి పెద్దగా ఉపయోగం లేనటువంటి విషయాలు, పెద్దగా ఉపయోగం లేనటువంటి వాటికి సంబంధించి ఎక్కువగా మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. అలాగే ఈరోజు మీరు అందుకునేటువంటి ఒక గొప్ప అవకాశాన్ని మీ నిర్లక్ష్యం కారణంగా కోల్పోయే ప్రమాదం కూడా ఉంది. ఊహించినటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఈరోజు మీరు అందుకోబోతున్నారు. అయితే దానికి సంబంధించి మీరు కనుక తెలివిగా ఉంటే మాత్రం అది మీకు మీ ఆర్థిక భద్రతకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ చాలా ఉత్సాహంగా ఉండండి తప్ప ఏదో తెలియనటువంటి ముభావంగా మాత్రం ఉండకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయకపోవడమే మంచిది. వృషభ రాశి వారు ఈరోజు ఏది చేస్తున్నా కానీ దానికి సంబంధించి పూర్తి అవగాహన, స్పష్టత వచ్చిన తర్వాత మాత్రమే చేయండి. ఇంకా మీ దగ్గర వారి నుంచి ఈరోజు మీరు శుభవార్త వింటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ దగ్గర వారికి ధన సహాయం కూడా చేస్తారు. అలాగే ఈరోజు మీరు చేసే ప్రతి ఆర్థిక వ్యవహారం కూడా మీకు మంచి ఫలితాలను, లాభాలను అందించుతుంది. ముఖ్యంగా స్థిర ఆస్తి పెంపుదలకు సంబంధించి ఇంకా భూమి కొనుగోలుకు సంబంధించి ప్రయత్నం చేయడానికి అనుకూలమైన రోజు. ముఖ్యంగా ఎప్పటి నుంచో మీ ఇల్లు కట్టుకోవడం కోసం చేస్తున్నటువంటి ప్రయత్నాలకు సంబంధించి ఈరోజు మీరు పురోగతిని చూస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ఏ పని మీద బయలుదేరినా కానీ ఆ పని పూర్తి అవుతుంది. అలాగే మీరు అనుకున్న విధంగానే మంచి ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. కానీ దేనికి సంబంధించి అయినా సరే పెద్దగా ఆశించకండి. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏదైతే తెలియనటువంటి సమస్యలను భరిస్తూ వస్తున్నారో అవన్నీ ఈరోజు తీరిపోతాయి. అయితే ఈరోజు మీ ఉద్యోగపరంగా ఒక విషయంలో మాత్రం తెలియనటువంటి చికాకును ఎదుర్కొంటారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. అలాగే మీ కుటుంబ
కుటుంబ వ్యవహారాల పరంగా భవిష్యత్తులో చేయవలసిన శుభకార్యాలకు సంబంధించి ఇంకా మొదలు పెట్టవలసినటువంటి ముఖ్యమైనటువంటి పనికి సంబంధించి ఈరోజు మీరు ప్రణాళికలను చేసుకుంటారు. ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ప్రతి ఒక్కరూ చెప్పేటువంటి ప్రతి విషయాన్ని కూడా మీరు పట్టించుకుంటారు. ఏ ఒక్కరి పట్ల కూడా నిర్లక్ష్యంగా ఉండరు. అలాగే ఏ ఒక్కరిని కూడా అస్సలు బాధ పెట్టరు. మీ యొక్క ఫీలింగ్స్, మీ యొక్క అభిప్రాయాలు అన్నింటినీ కూడా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల దగ్గర వ్యక్తం చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మిథున రాశి వారికి ఈరోజు ప్రతి విషయంలో కూడా కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఉంటుంది. అయితే ఒక విలువైనటువంటి వస్తువును ఈరోజు మీరు పోగొట్టుకునే ప్రమాదం ఉంది. అందుకే చాలా అప్రమత్తంగా ఉండండి. ముఖ్యంగా మీ బంగారం లేదా ముఖ్యమైనటువంటి పత్రాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టకండి. అలాగే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఖర్చులు ఎక్కువగానే ఉన్నప్పటికీ అందుకు తగినటువంటి ఆదాయాన్ని కూడా ఈరోజు మీరు పొందుతారు. అయితే ఈరోజు మీరు చేసే ఖర్చుల విషయంలో మాత్రం కొంచెం ఆలోచించి ఖర్చు చేయడం మంచిది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందించినప్పటికీ అవి మీరు ఆశించినంత మేర మాత్రం ఉండకపోవచ్చు. ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగానే ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగపరంగా మీ చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఈరోజు మీకు ఎంతో సమస్యగా అనిపిస్తుంది. ఏదో తెలియనటువంటి అసౌకర్యాన్ని ఈరోజు మీరు ఎక్కువగా ఎదుర్కొంటారు. అలాగే మీ ఉద్యోగపరంగా ఇంతకు ముందంత సంతృప్తిగా, సంతోషంగా ఈరోజు మీరు ఉండలేకపోవచ్చు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ప్రతి విషయంలో కూడా వారి యొక్క ప్రోత్సాహం, సహకారం మీకు ఉంటుంది. అలాగే ఈరోజు మీరు మీ భాగస్వామితో చర్చించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి వస్తారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఇప్పటివరకే మిమ్మల్ని ఎవరైతే బ్లేమ్ చేస్తూ వస్తున్నారో వారితో ఈరోజు మీరు మాట్లాడుతారు. మీపై బాధ్యతలు పెరుగుతాయి. చాలా కాలం తర్వాత చాలా రిలాక్స్గా ఈరోజు మీరు గడుపుతారు. ఇప్పటివరకు ఏ విషయంలో అయితే ఎక్కువగా మీరు ఆలోచనలు చేస్తూ ఉన్నారో వాటన్నింటి నుంచి కూడా విముక్తిని పొందుతారు. అలాగే ఈరోజు మీరు ఒక కొత్త వ్యాపారం లేదా కొత్త ఆదాయ మార్గాన్ని ప్రారంభించడానికి సంబంధించి మీ కుటుంబ సభ్యులతో ఆలోచనలను చేస్తారు. కానీ దానికి సంబంధించి తుది ఒప్పందాలు కానీ తుది సంప్రదింపులను కానీ ఈరోజు చేసుకోవడం మాత్రం మంచిది కాదు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. కర్కాటక రాశి వారు ఈ రోజంతా కూడా చాలా బిజీగా ఉంటారు. అలాగే కుటుంబ వ్యవహారాలు, ఉద్యోగ వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాల పరంగా ఈ రోజంతా కూడా మీరు చాలా బిజీగా గడుపుతారు. మీకు రావాల్సినటువంటి ధనం చేతికి అందుతుంది. అలాగే ఈరోజు మీరు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక శుభవార్తను వింటారు. పొదుపును ప్రారంభించడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందించినప్పటికీ అవి మీరు అనుకున్న దానికన్నా ఎక్కువ ఖర్చును మాత్రం కలిగించుతాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఒక కొత్త పద్ధతిని ఈ రోజు నుంచి మీరు ప్రారంభించాలి అని అనుకుంటారు. అలాగే ఈ రోజు నుంచి మీ ఉద్యోగానికి సంబంధించి ఒక శుభవార్త వింటారు. మీ పదోన్నతి లేదా వేతన పెంపు కోసం ప్రయత్నం చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారితో ప్రతి విషయాన్ని కూడా మీరు పంచుకుంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా వారి యొక్క సహకారం మీకుంటుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా మీరు చాలా సంతోషంగా ఉంటారు. ఒక అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఈరోజు మీరు అందుకుంటారు. ఇప్పటి వరకు ఏ విషయానికి సంబంధించి అయితే మీరు చాలా టెన్షన్ పడుతూ వస్తున్నారో దానికి సంబంధించి ఈరోజు మీరు విముక్తి పొందుతారు. అలాగే ఒక విషయం, మీరు చేసేటువంటి ఒక పని ఎదుటి వారికి ఆదర్శంగా ఉంటుంది. ఈరోజు మీరు మిమ్మల్ని కొద్దిగా సున్నితంగా నొప్పించేటువంటి వారు కూడా ఉంటారు. ముఖ్యంగా మాటల సందర్భంలో మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగానే అవమానించేవారు ఉంటారు. అయితే వారు ఏది మాట్లాడినా కానీ చూసి చూడనట్టుగా వదిలేయండి తప్ప దాని పట్ల పెద్దగా దృష్టి పెట్టకండి. ముఖ్యంగా అది మీకు అనవసరమైన విషయం కూడా. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. సింహరాశి వారు ఈరోజు ప్రతి విషయంలో కూడా వారి పట్ల వారికి నియంత్రణ ఉండాలి. అలాగే ఏ విషయంలో కూడా తొందరపాటుతనంగా ఉండకూడదు. మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో ఈరోజు మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు నిదానంగా, ఓపికగా ఉండాలి తప్ప తొందరపాటుతనంగా ఏ ఆర్థిక వ్యవహారాన్ని చేయకూడదు. అలాగే
మీ వల్ల నష్టపోయినటువంటి వ్యక్తుల గురించి కూడా ఈరోజు మీరు కొంచెం ఆలోచించాలి కూడా. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు అంతగా అనుకూలించకపోవచ్చు. అలాగే అవి ఎక్కువ ఇబ్బందిని కలిగించుతాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా మీ ఉద్యోగం పట్ల చాలా అసంతృప్తిగా ఉంటారు. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి ఇప్పటి వరకు మీరు ఏదైతే చాలా సునాయాసంగా పూర్తి చేస్తూ వస్తున్నారో అవే పనులు ఈరోజు మీకు కొంచెం కష్టం కావచ్చు. అలాగే అవసరమైతే మీ తోటి ఉద్యోగస్తుల యొక్క సహకారాన్ని అడగడం కూడా మంచిది. మీ భాగస్వామితో ఎక్కువగా కూడా విభేదించే సందర్భాలను ఎదుర్కొంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు చాలా బిజీగా ఉంటారు. ఎక్కువగా ఒత్తిడి కలిగేటువంటి పనులను చేస్తారు. అలాగే ప్రతి పనిని కూడా చాలా త్వరగా పూర్తి చేయాలి అనే ప్రయత్నం చేస్తారు. అలాగే ఈరోజు మీరు మీ కుటుంబ సభ్యుల యొక్క అందరి అవసరాలను తీర్చడం కోసం ప్రయత్నం చేస్తారు. ఇంకా ఈరోజు మీరు మీకు సంబంధించి కొన్ని విషయాలలో మాత్రం నియంత్రణగా ఉండాలి. ఏ ఒక్కరితో కూడా పౌరుషంగా మాట్లాడకూడదు. ముఖ్యంగా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తులతో మీకు అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఎక్కువ. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ముఖ్యంగా మీ దగ్గర వారికి సంబంధించి ఈరోజు మీరు ఒక కొత్త ఛాలెంజ్ని ఎదుర్కోబోతున్నారు. దానిని మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఒక ప్రెస్టేజ్గా ఫీల్ అవుతారు కూడా. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను ఈరోజు మీరు చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. కన్యా రాశి వారు ఈరోజు చాలా విషయాలలో కూడా నిదానంగా ఉండాలి. ముఖ్యంగా కొత్త వ్యక్తులు కొత్త విషయాల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈరోజు మీరు ఏ విషయంలో కూడా అస్సలు తొందరపాటుతనంగా ఉండకూడదు. అలాగే దేనికి సంబంధించి కూడా అంత త్వరగా ఆకర్షితులు కాకండి. ముఖ్యంగా ఈరోజు కన్యా రాశి వారు చేసేటువంటి కొన్ని పనులు వాటి యొక్క ప్రభావం ఇప్పుడు కాకుండా భవిష్యత్తులో ఎక్కువగా పడే అవకాశం ఉంది. అందుకే ఈరోజు కన్యా రాశి వారు అత్యంత జాగ్రత్తగా ఉండవలసిన రోజు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఆదాయం అనుకూలంగానే ఉంటుంది. కానీ అదేవిధంగా ఖర్చులు కూడా ఉండబోతున్నాయి. అందుకే మీరు చేసే ఖర్చులు మీ చేతిలో ఉన్నటువంటి డబ్బు ఇలా రెండింటినీ కూడా మీరు పోల్చుకుంటూ చూసుకుంటూ ఖర్చులు చేయడం మంచిది. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. కానీ వాటికి సంబంధించి పెద్దగా అంచనాలను వేసుకోకండి. అంటే పెద్దగా ఆశించకండి. ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. కానీ మీ ఉద్యోగపరంగా మీరు చేయని తప్పుకు సంబంధించి కూడా ఈరోజు మీరు సంజాయిషి ఇచ్చుకోవలసి రావచ్చు. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేసే కొత్త పనులు కొత్త వ్యక్తుల విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. మీరు చేయని దానికి సంబంధించి ముఖ్యంగా ఈరోజు మీరు చేసేటువంటి పనులలో ఏ ఒక్కరి యొక్క సలహాలు లేదా ఎదుటి వారి యొక్క సహకారాన్ని మీరు తీసుకోవడం అంత మంచిది కాదు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. కానీ ఎక్కువగా విభేదించే సందర్భాలే ఎక్కువ. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ దానికి సంబంధించి పెద్దగా అంచనాలు వేసుకోకండి. అలాగే ఈరోజు మీరు ఇంతకుముందు రోజుల కన్నా కూడా కొంచెం ఎక్కువగానే మీ ఇంటికి సంబంధించిన పనుల విషయంలో ఎక్కువగా కష్టపడతారు. అలాగే ఈరోజు మీరు ఎంత కష్టపడినా కానీ ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అది వృధా అయిపోవచ్చు. అలాగే మీకు తెలియనటువంటి సమస్యలో మీరు కూరుకుపోయే ప్రమాదం కూడా ఉంది. ఇంకా ఈరోజు మీకు ఏ కోపం చికాకు కలిగినా కానీ దానిని ఎవరిపైనా కూడా చూపించే ప్రయత్నం అస్సలు చేయకండి. అలాగే అనవసరమైనటువంటి విషయాలకు దూరంగా ఉండండి. ముఖ్యంగా ఈరోజు మీరు ఎంత మితంగా మాట్లాడితే అంత మంచిది. ఏ అవకాశాలకు కూడా అంత తొందరగా బోల్ట్ అవ్వకండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ ఆహార నియమాలు పాటించుతూ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. తులారాశి వారికి ఈరోజు వారి ఇంటికి సంబంధించి ముఖ్యంగా కుటుంబ వ్యవహారాలు ఆర్థిక వ్యవహారాలు ఆస్తి వ్యవహారాల పరంగా ఎక్కువ చికాకుకు లోనవుతారు. ఎంత చేస్తున్నా కానీ పనులు పూర్తి కాకపోవడం ఇంకా ఏదో ఒక పని మిగిలే ఉండడం లాంటి ఇబ్బందులు చిన్న చిన్న చికాకులను ఎక్కువగా ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు అనుకూలత ఉన్నప్పటికీ అది అనుకున్న విధంగా మాత్రం పూర్తి కాకపోవచ్చు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. ముఖ్యంగా వ్యాపార రంగానికి చెందిన తులారాశి వారికి ఈరోజు అత్యంత అనుకూలమైనటువంటి రోజు.
మీ ఉద్యోగపరంగా మీరు చేస్తున్నటువంటి పనిని ఎదుటివారు వారు చేస్తున్న విధంగా చెప్పి మీ పై స్థాయి వారి దగ్గర మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంది. అలాగే మీకు తెలియకుండా మిమ్మల్ని మోసం చేసేవారు కూడా ఉంటారు. వారి విషయంలో చాలా అప్రమత్తంగా ఉండండి. అలాగే ఈరోజు మీ ఉద్యోగపరంగా మీరు ఎవరికీ కూడా ఏ విషయంలో కూడా వాగ్దానం చేయకండి. ముఖ్యంగా మీకు ఏదైనా కష్టం అనిపించినా లేదా తెలియదు అనిపించినా కానీ అలాంటి విషయాలకు చాలా దూరంగా ఉండండి. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారితో ప్రతి విషయాన్ని కూడా మీరు పంచుకుంటారు. అలాగే మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఎంత కష్టపడుతున్నా కానీ పనులు పూర్తి కాకపోవడం మాత్రం మీకు కొంచెం ఇబ్బందిని కలిగించుతుంది. అలాగే మీ దగ్గర బంధువులను ఈరోజు మీరు కలుసుకుంటారు. ముఖ్యంగా మీ వ్యక్తిగత జీవితం కోసం ఇంకా మీ వ్యక్తిగత అవసరాల కోసం ఈరోజు మీరు కొంత ధనాన్ని ఖర్చు చేస్తారు. ఈరోజు మీకు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. అలాగే ఒక సామాజిక కార్యక్రమంలో పాల్గొంటారు. ఇంకా ఒక ముఖ్యమైనటువంటి అది మీపై ఎంతో ప్రభావం చూపించేటువంటి పనిని ఈరోజు మీరు చేయబోతున్నారు. అయితే ఏదైనా కొత్తగా ప్రయత్నించాలి అనేటువంటి ఆరాటం మాత్రం ఈరోజు మీలో ఎక్కువగా ఉంటుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి స్థితి కారణంగా కొత్తగా ప్రయత్నాలు ఏవి కూడా చేయడం అంత మంచిది కాదు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. వృశ్చిక రాశి వారికి ఈరోజు ఎక్కువ వరకు కూడా వారి దగ్గర వారితో అభిప్రాయ భేదాలే వస్తాయి. ముఖ్యంగా మీరు చెప్తున్నటువంటి మీ ఉద్దేశం ఎదుటి వారికి అర్థం కాకపోవడం, ఇంకా ఎదుటివారు మీరు వారి మంచి కోసమే చెప్తున్నా కానీ వారికి అర్థం కాకపోవడం లాంటి సందర్భాలనే ఎదుర్కొంటారు. అలాగే మీరు గతంలో దేన్నైతే కోల్పోయాను అని భావించారో దానిని ఈరోజు మీరు పొందుతారు. ముఖ్యంగా అది మీకు ఎంతో సంతోషాన్ని కలిగించుతుంది. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు ఊహించని ఖర్చులు ఎక్కువగానే ఉంటాయి. అవసరమైతే మీ దగ్గర వారిని ధన సహాయం కూడా అడుగుతారు. అలాగే ఈరోజు మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల కోసం కొంచెం ఖర్చు ఎక్కువగానే చేస్తారు. మీరు చేసే ప్రయాణాలు అనుకూల ఫలితాలను అందించకపోవచ్చు. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగానికి సంబంధించి అప్పటికప్పుడు చాలా త్వరగా పూర్తి చేయవలసినటువంటి పనులు కొన్ని ఉంటాయి. ఒక ఆశ్చర్యకరమైనటువంటి శుభవార్తను ఈరోజు మీరు వింటారు. మీ ఉద్యోగానికి సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయాన్ని ఈరోజు మీరు తీసుకోవలసి రావచ్చు. అలాగే ఇప్పటి వరకు మీరు ఎదుర్కొన్నటువంటి ఒక పరిస్థితిని ఈరోజు మీ ఉద్యోగపరంగా మీరు ఎదుర్కొంటారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. ముఖ్యంగా వారి గురించి ఎక్కువ ఆలోచనలను చేస్తారు. వారి కోసం ఈరోజు మీరు ఎక్కువ సమయాన్ని కేటాయిస్తారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు ఉద్దేశపూర్వకంగానే మిమ్మల్ని బాధ పెట్టేవారు ఉంటారు. అయితే వారి విషయంలో మీరు చాలా జాగ్రత్తగా చూసి చూడనట్టుగా ఉండండి. ఇంకా ఒక వ్యవహారానికి సంబంధించి ఈరోజు మీరు ఒక ముఖ్యమైనటువంటి నిర్ణయానికి రావలసి ఉంటుంది. మీ దగ్గరి బంధువులకు సంబంధించి మీరు ఎప్పటి నుంచో మధ్యవర్తిత్వం వహిస్తూ చేస్తున్నటువంటి ప్రయత్నాలన్నీ కూడా ఒక కొలిక్కి తేవాలి. అలాగే ప్రతి విషయంలో కూడా చాలా నిజాయితీగా ఇంకా ప్రస్తుతం నడుస్తున్నటువంటి పరిస్థితులను గమనించుతూ మీరు ఏ పని అయినా చేయడం మంచిది. ఇంకా ఈ విషయంలో కూడా మీపై మీరు నమ్మకాన్ని అస్సలు కోల్పోకూడదు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకపోవడమే మంచిది. ధనుస్సు రాశి వారు ఈరోజు ఒక విషయంలో ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ కుటుంబ వ్యవహారాలకు సంబంధించి ఒక శుభవార్త వింటారు. అలాగే మీ వారి దగ్గర ఈరోజు మీరు ఒక విషయాన్ని ఉద్దేశపూర్వకంగానే దాచవలసిన సందర్భాన్ని ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని ఆర్థిక వ్యవహారాలను చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే ఈరోజు మీరు షాపింగ్ కోసం ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇంకా మీ ఇంటి అవసరాల కోసం ఖర్చులు చేస్తారు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందించినప్పటికీ దానికి సంబంధించి పెద్దగా అంచనాలనేమీ వేసుకోకండి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీకు ప్రోత్సాహకరంగా చాలా సంతృప్తిగా ఉంటుంది. కొత్త ఆలోచనలను చేస్తారు. అలాగే ఈరోజు మీరు ఒక విషయంలో ఎవరి మాట వినకుండా మీరు స్వతంత్రంగా వ్యవహరించుతారు. అలాగే మీ పై స్థాయి వారితో ఈరోజు ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చించుతారు.
మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారితో చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు కొన్ని కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. కొన్ని కొత్త గోల్స్ని ఏర్పరచుకుంటారు. అలాగే ఈరోజు మీరు సందర్భాన్ని బట్టి ప్రతి సందర్భం పరిస్థితిలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీ వెనకాల మీకు తెలియకుండా జరిగేటువంటి కొన్ని విషయాల పట్ల ఎక్కువగా శ్రద్ధ వహించాలి. ఏ పనులను కూడా ఈరోజు మీరు చూసి చూడనట్టుగా వదిలేయకండి. ముఖ్యంగా ప్రతి సందర్భం కూడా ఈరోజు మీకు ఏదో ఒక విధంగా ఏదో ఒక రకంగా మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఈరోజు మీరు గతంలో ఎవరితో అయితే చాలా కాలం పాటు దూరంగా ఉన్నారో ఆ వ్యక్తులతో ఈరోజు మీరు మాట్లాడుతారు. మీ పాత స్నేహితులను కలుసుకుంటారు. అలాగే మీకు ఎంతో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి ఎన్నో పనులను ఈరోజు మీరు చేస్తారు. ఈరోజు మీరు ఒక కష్టతరమైనటువంటి సందర్భాన్ని కూడా చాలా తెలివిగా ఎదుర్కొంటారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉన్నప్పటికీ విశ్రాంతి తీసుకోవడం మంచిది. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలను చేయకుండా మరొక రోజుకి వాయిదా వేసుకోవడం మంచిది. మకర రాశి వారు ఈరోజు శుభకార్యాలకు సంబంధించి ప్రణాళికలను చేసుకుంటారు. పాత బంధుమిత్రులను కలుసుకుంటారు. అలాగే ఒక ఆశ్చర్యకరమైనటువంటి బహుమతిని కూడా మీ దగ్గర వారి నుంచి పొందుతారు. ఆరోగ్యపరంగా ఈరోజు మీరు చాలా బలంగా ఉంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా స్థిర ఆస్తి కొనుగోలు లేదా భవిష్యత్తుకు సంబంధించినటువంటి ప్రణాళికలు చేసుకోవడానికి చాలా అనుకూలమైన రోజు. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను ఇస్తాయి. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసేటువంటి ఒప్పందాలు సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. మీ ఉద్యోగ పరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. అయితే ఒక ముఖ్యమైనటువంటి పనిని మాత్రం ఈరోజు మీరు పూర్తి చేయవలసి ఉంటుంది. ఇంకా ఇప్పటి వరకు మీరు వేటినైతే వాయిదా వేసుకుంటూ వస్తున్నారో వాటన్నింటినీ కూడా చక్కబెట్టవలసిన సమయం కూడా. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు ఒక విషయంలో ఎక్కువగా శ్రద్ధను చూపించుతారు. కొన్ని కొత్త లక్ష్యాలను ఏర్పరచుకుంటారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారితో చాలా సంతోషంగా ఉంటారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఒక విషయంలో కొంచెం స్వార్థపూరితంగానే ఉంటారు. అలాగే ఆ విషయానికి సంబంధించి మానసికంగా చాలా ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. మీకు ఇష్టం లేకపోయినప్పటికీ కూడా ఈరోజు మీరు ఒక పనిని చేయవలసి వస్తుంది. ఈరోజు మీరు ఏ పని చేస్తున్నా కానీ దానిని ఇతరులతో పోల్చి చూసుకునే ప్రయత్నం చేయకండి. ముఖ్యంగా మీ సంతానం విషయంలో కానీ లేదా మీ కుటుంబపరమైనటువంటి వ్యవహారాల విషయంలో కానీ ఏది చేస్తున్నా దాన్ని ఇతరులతో మీరు పోల్చి చూసే ప్రయత్నాన్ని అస్సలు చేయకండి. అలాగే ఏది చేస్తున్నా కానీ దానిలో మీరు మీ పూర్తి శాయశక్తుల ఎంత మేరకు పూర్తి చేయగలరో, ఎంత మేరకు దానిని సాధించగలరో అంతే మేర పూర్తి ప్రయత్నాన్ని చేయండి. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. క్రీడా రంగానికి చెందిన వారు విజయాన్ని పొందుతారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. కుంభరాశి వారు ఈరోజు ఏ విషయంలో కూడా తొందరపాటుతనంగా ఉండకూడదు. అలాగే కుంభరాశి వారు ఈరోజు చేసేటువంటి ఒక పని యొక్క ప్రభావం వారికి వారి దీర్ఘకాలం పాటు పడే అవకాశం ఉంది. ఇంకా మీరు ఇష్టపడేటువంటి వ్యక్తుల గురించి ఈరోజు ఎక్కువగా ఆలోచనలను చేస్తారు. మీ దగ్గర వారితో ఈరోజు మీకు ఒక విషయంలో అభిప్రాయ భేదాలు రావచ్చు. అలాగే తెలియనటువంటి టెన్షన్ని ఈరోజు మీరు ఎక్కువగా ఎదుర్కొంటారు. ఆర్థిక వ్యవహారాల పరంగా ఈరోజు మీకు చాలా అనుకూలంగా ఉంటుంది. వ్యాపార రంగానికి చెందిన వారు ఈరోజు చేసేటువంటి ఒప్పందాలు సంప్రదింపులు అన్నీ కూడా అనుకూలిస్తాయి. ఈరోజు మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ముఖ్యంగా జాబ్ ప్రయత్నాలు అన్నీ కూడా ఈరోజు అనుకూలిస్తాయి. మీ పై స్థాయి వారితో ఒక ముఖ్యమైన విషయానికి సంబంధించి చర్చించుతారు. అలాగే మీ ఉద్యోగపరంగా ఈరోజు మీరు అసలు కాదు అనుకున్నటువంటి పనిని పూర్తి చేస్తారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారితో చాలా సంతోషంగా ఉంటారు. అలాగే ప్రతి విషయంలో కూడా వారి యొక్క సహకారం, ప్రోత్సాహం మీకుంటుంది. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఎక్కువగానే కష్టపడతారు. మీరు పూర్తి చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా పూర్తి చేయడానికి సంబంధించి ఎక్కువగానే కష్టపడతారు. అలాగే ఈరోజు మీరు ఇతరులతో మాట్లాడేటప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ఏ పనిని అయినా కానీ ఏదో ఒక విధంగా పూర్తయితే చాలు అనే విధంగా మాత్రం పనులను అస్సలు పూర్తి చేయకండి. అలాగే ఈరోజు మీరు ఏది చేస్తున్నా కానీ దానికి సంబంధించి లోతైన ఆలోచనలు ఇంకా అసాధ్యాల గురించి ఆలోచనలు చేయండి. ముఖ్యంగా ప్రతి దానికి సంబంధించి కూడా ఈరోజు మీరు తొందరపాటుతనంగా అస్సలు ఉండకండి. ఈరోజు మీరు ఒక విషయానికి సంబంధించి ప్రయాణాలు కూడా చేయవలసి రావచ్చు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు.
ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. మీనరాశి. మీనరాశి వారు ఇంతకుముందు చేసి వదిలేసినటువంటి పనులలో పురోగతిని చూస్తారు. అలాగే ప్రతి పనికి సంబంధించి కూడా ఫలితాన్ని ఈరోజు మీరు పొందుతారు. ప్రతి పనిలో కూడా ఎంతో కొంత పురోగతిని ఈరోజు మీరు చూస్తారు. ఆర్థిక వ్యవహారాల పరంగా మాత్రం ఈరోజు మీరు మీ దగ్గర వారికి ధన సహాయం చేస్తారు. అలాగే ఈరోజు మీకు రావలసి ఉన్నటువంటి రాని బాకీల వసూళ్ల కోసం ప్రయత్నం చేయడం మంచిది. ఇంకా ఈరోజు మీరు ఎప్పటి నుంచో కొనాలి అనుకుంటున్నటువంటి వస్తువులను కొనడానికి సంబంధించి కూడా ప్రయత్నాలను చేస్తారు. మీరు చేసే ప్రయాణాలు మంచి ఫలితాలను అందిస్తాయి. అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగుతాయి. మీ ఉద్యోగపరంగా పని ఒత్తిడి సాధారణంగా ఉంటుంది. మీ ఉద్యోగానికి సంబంధించి ఈరోజు మీకు ఎదురయ్యేటువంటి ప్రతి సిచ్యువేషన్ని కూడా చాలా చక్కగా అర్థం చేసుకుని చాలా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తారు. అలాగే ప్రతి దాని పట్ల ఎక్కువ శ్రద్ధను చూపిస్తారు. అలాగే మీ ఉద్యోగపరంగా మీరు గతంలో చేసి వదిలేసినటువంటి పనులకు సంబంధించిన ఫలితాన్ని పొందుతారు. మీ భాగస్వామితో ఎక్కువ సమయాన్ని గడుపుతారు. వారి యొక్క ప్రోత్సాహం ప్రతి విషయంలో కూడా మీకుంటుంది. అలాగే మీ భాగస్వామితో కలిసి కొన్ని కొత్త ఆలోచనలను చేస్తారు. మీ కుటుంబ వ్యవహారాల పరంగా ఈరోజు మీరు ఏదైనా నిర్ణయానికి వస్తే దానిని అస్సలు మార్చుకోరు. అలాగే ఇప్పటి వరకు మీ దగ్గర వారితో ఏ విషయానికి సంబంధించి అయితే మీకు అభిప్రాయ భేదాలు ఉన్నాయో వాటి పరిష్కార దిశగా కూడా ప్రయత్నాలను చేస్తారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని పూర్తి చేయడానికి సంబంధించి దానిని ఇతరులకు అప్పగించుతారు. ముఖ్యంగా మీరు ఇంతకుముందు ఏదైతే కాదు అనుకున్నారో దానినే చేయడానికి ఈరోజు మళ్ళీ ప్రయత్నం చేస్తారు. ప్రతి దాంట్లో కూడా చాలా కొత్త ఆలోచనలను చేస్తారు. ఆరోగ్యపరంగా మీరు చాలా బలంగా ఉంటారు. ఈరోజు మీరు పెద్ద మొత్తంలోని పెట్టుబడులు ఇంకా స్థిర ఆస్తి కొనుగోలు దిశగా ప్రయత్నాలు చేయడానికి చాలా అనుకూలమైన రోజు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు, మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.